పశ్చిమ బెంగాల్లో క్రూడ్ బాంబుల కేసు ఎన్ఐఏ చేతికి చేరింది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దక్షిణ 24 పరగనాల జిల్లాలో భారీగా క్రూడ్ బాంబులు పట్టుబడడం కలకలం రేపింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఇవాళ తెల్లవారుజామున ఎన్ఐఏ కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2 రోజుల క్రితం కోల్కతాలోని బంగార్ డివిజన్ పరిధిలోని ఉత్తర కాశీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిలేపరా గ్రామంలోని ఒక పాడుబడిన ఇంట్లో ఈ బాంబులను గుర్తించారు. మొత్తం 79 క్రూడ్ బాంబులను జనపనార తాళ్లతో కట్టి గుండ్రటి పేలుడు పదార్థాలను బాంబుల తయారీకి ఉపయోగించే ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను నిల్వ చేయడం వెనుక దేశ భద్రతకు మప్పు కలిగించే కుట్ర ఉందని కేంద్రం భావిస్తుంది. ప్రజల్లో భయాందోళన సృష్టించేందుకు ఏదైనా పెద్ద ఉగ్రవాద చర్యకు ప్రణాళిక వేసి ఉండవచ్చన్న కోణంలో ఎన్ఐఏ విచారణ చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఈ బాంబులు బయటపడడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. అధికార టీఎంసీ, ప్రత్యర్థి పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో స్థానిక బలమైన నాయకుడు వహీదుల్ ఇస్లాం పాత్రపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన గతంలో జరిగిన మరో పేలుడు కేసులో కూడా నిందితుడిగా ఉన్నట్లుగా సమాచారం. దీంతో టీఎంసీనే అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నిందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు విచారణ ప్రత్యేకతను సంతరించుకుంది.